హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలం కలుగునుగాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మంది కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని ప్రజలను మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు ఇచ్చినటువంటి దైవ ధ్యానము దేవుని యొక్క అరుణోదయ దర్శనం కొరకు ప్రభు యొద్ద మనం కనిపెడదాం. నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. ఆమేన్. ఈ మాట ప్రభువారు స్వయంగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ చెప్పినటువంటి మాట గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, గొప్ప అదృష్టం ఈ భూమి మీద ఏదైనా ఉందంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆ పరలోక దేవుని సన్నిధికి చేరడం ఒక ఎత్తు అయితే, ఆ చేరినటువంటి ప్రార్థనకు జాబు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవడం, అంతేకాకుండా ప్రభు దగ్గర నుంచి ఆ యొక్క రేమా వాక్కు మన కొరకు రావడం చాలా మరి గొప్ప భాగ్యం అది. పిల్లలు చాలామంది ప్రార్థన చేస్తారు, వారి ప్రార్థనలకు జాబు రాకుండా మరి ఉంటాయి. దానికి అనేకమైన కారణాలు ఉంటున్నాయి. పిల్లలు గమనించండి, ఇక్కడ మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరి గురించి. ప్రభు దగ్గర సాగిలపడి ప్రభువుని బ్రతిమలాడుతున్నాడు. ప్రభువా, నీవు వీరి పాపమును పరిహరించావా లేదా, లేకపోతే కనుక నా పేరును నీ జీవ గ్రంథంలోంచి తుడిచిపెట్టేసి అని చెప్పేసి ఆయన మొరపెడుతుంటున్నాడు. పిల్లరా, నిస్వార్థంతో తన యొక్క ప్రజల కొరకు, లేకుంటే తన యొక్క ప్రజల యొక్క పాపం గురించి ప్రభు దగ్గర ఈయన చేసినటువంటి ప్రార్థన, ఈయన చేసినటువంటి విజ్ఞాపన మోషే గారికి ఆశీర్వాదంగా మారింది. గమనించండి, ప్రభువారు అంటారు, నేను వీరందరినీ నాశనం చేస్తాను, నిన్ను మాత్రమే ఉంచి నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తానని చెప్పేసి ప్రభువారు స్వయంగా అంటారు. కానీ మోషే అలాగా దాన్ని ఒప్పుకోడు. ప్రభువా, ఏంటి నాయనా, నువ్వు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి ఇచ్చావే, నీ ప్రజలను దీవిస్తానని, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని, వారికి దేశం ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావే, ఎలా ప్రభువా వారికి మరి వీరు పాపం చేసిన దాన్ని బట్టి వీరిని ఏ విధంగా శిక్షిస్తావా అని చెప్పేసి ప్రభు మరి పాపం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ప్రభుకి మధ్య ఇదిగో మోషే గారు అడ్డుపడుతూ ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవునికి ఆ ప్రార్థన నచ్చింది. పిల్లరా, ఈ రోజున మనం కూడా చేయాల్సింది అదే. ప్రభు మన నుంచి ఆశించేది కూడా అదే. ఈ రోజున తండ్రి కృపార్శ్వమున యేసు ప్రభు వారు చేస్తున్నది అదే. ప్రియులారా, విజ్ఞాపన చేసేటువంటి వారంగా ప్రభు మనల్ని మరి చూడాలని కోరుకుంటున్నాడు. పిల్లరా, మనం విజ్ఞాపన చేసేవారంగా ముందు మన యొక్క స్థితి మనం సరి చేసుకుని తర్వాత ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. వారికి మనకి మరి లేకుంటే దేవునికి ఈ యొక్క మానవాళికి మనము మధ్యవర్తిత్వం చేయాలని, యాజకత్వం చేయాలని ప్రభు మనల్ని ఆశిస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో అక్కడ ప్రభు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే ప్రభు చిత్తానుసారంగా మనం నడుస్తున్నామో మరి ఆ ప్రభు చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామో ఆటోమేటిక్గా ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా వస్తున్నది. పిల్లరా, అంతేకాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తుంటున్నాడు. మనము మన మార్గాన్ని ప్రభుకి అప్పగించినప్పుడు, మనం మన యొక్క మరి ఆ యొక్క ఊహలను, మన కార్యక్రమాలను, మన క్రియలన్నీ కూడా ప్రభుకి అప్పగించినప్పుడు, ప్రభువా నీవే మమ్మల్ని నడిపించు అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ప్రభు తన విశ్రాంతిలోని ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనల్ని అలసిపోనివ్వకుండా, సమస్యలు పోనివ్వకుండా ప్రభు మనల్ని కాపాడుతాడు. అందుకని చెప్పేసి భక్తుడు అంటాడు, దావీదు గారు, ఇదిగో గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం కూడా నాకు దరి చేరదు, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు నీడగా ఉన్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు అని చెప్పేసి, ఆయన పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా నాకు తగులకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు అని చెప్పేసి భక్తుడు ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, ఇదిగో మోషే గారికి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ రోజున నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీకున్నటువంటి ఇరుకులో, నీకున్నటువంటి శోధనలో, నీకున్నటువంటి శ్రమలో, ఇదిగో ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన సన్నిధి మనకు తోడుగా. ఆయన సన్నిధి మనకుంటే చాలు పిల్లరా. ఆయన సన్నిధి మనకి నిత్య సుఖంలో ఉన్నాయి, పరిపూర్ణ సంతోషం ఉంది, నిత్య సుఖములు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభువును మనం వేడుకుందాం, ఆ ప్రభు దగ్గర మనం దీవెన పొందుకుందాం. అట్టి కృప ప్రభు మనకు మెండుగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాన్న. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. ఇదిగో ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంటే చాలు నాయన. నీ ప్రసన్నత, నీ మహిమ మాతో ఉంటే చాలు ప్రభువా. నీ విశ్రాంతిలోకి మమ్మల్ని నడిపించి నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. యేసునామములో అడిచిన పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.